ప్రత్యేక గూర్ఖాలాండ్ ఆందోళన రోజురోజుకి ఉధృతమవుతోంది. నిరవధిక బంద్ కొనసాగిస్తోన్న గూర్ఖా జనముక్తి మోర్చా రోజుకో రకమైన నిరసనతో హోరెత్తిస్తోంది. ప్రభుత్వంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు నడి రోడ్డు మీద దగ్ధం చేసింది. ఎక్కడ చూసినా ఆందోళనలు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ఎగిసిపడుతున్న ఆగ్రహ జ్వాలలు. హిల్ స్టేషన్ డార్జిలింగ్లోని పరిస్థితి ఇది. డార్జిలింగ్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఆందోళనకారులు. కొందరు గోర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తలు ట్యూబ్లైట్లను శరీరంపై పగులకొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో గతంలో కుదుర్చుకున్న గోర్ఖా టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఒప్పంద పత్రాలను దగ్ధం చేశారు. ఇక దీనికి ఎలాంటి విలువ లేదని, గోర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రమే తమ డిమాండ్ అని జీజేఎం నేతలు స్పష్టం చేశారు. కొండ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలల్లోనూ 10వ తరగతి వరకు బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రశాంతంగా ఉన్న డార్జిలింగ్ను రణరంగంగా మార్చాయి. అసలే ప్రత్యేక రాష్ట్రం దక్కడం లేదన్న ఆగ్రహంతో ఉన్న గోర్ఖా జనముక్తి మోర్చాకు ప్రభుత్వ నిర్ణయం పుండు మీద కారం చల్లినట్లయింది. దీంతో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిరవధిక బంద్ కొనసాగుతోంది. 20 రోజులుగా ప్రజా జీవనం స్తంభించిపోయింది.